బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలపై స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని విమర్శించారు. బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. జగన్ బొమ్మను చూసే మాకు కౌన్సిలర్లకు ఓట్లు వేశారన్నారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు మేము ఎక్కడా తక్కువ చెయ్యలేదని, కానీ వారు మోసం చేసి వెళ్లిపోయారన్నారు. ప్రలోభాలకు లొంగకుండా 6 కౌన్సిలర్లు వైసీపీ పక్కన నిలబడ్డారని, వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తామని ప్రసన్నకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రమంతటా నగర పంచాయతీలు, కార్పొరేషన్స్ కి డిప్యూటీ మేయర్స్, వైస్ చైర్మన్స్ ఎలక్షన్స్ జరిగాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, ప్రలోభాలు ఏవేవో చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయినారు. మీ మనస్సాక్షిగా చెప్పండి, అన్యాయం కదా? ఏ రోజైనా మిమ్మల్ని కష్టపెట్టామా, ఇబ్బంది పెట్టామా? సెంట్రల్ లైటింగ్ వేయించాం. 90 కోట్లు పెట్టి సంఘం నుంచి మంచినీటి పథకం జరుగుతా ఉంది బుచ్చిరెడ్డిపాలెనికి. ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు? అన్యాయం కదా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం అనేది. ఈ రోజు ఎంపిక చేసిన శివకుమార్ రెడ్డి 2 రోజుల ముందు ఐరాలో మాతో కూడా భోజనం చేశాడు, లంచ్ చేశాడు. గోవర్ధన్ రెడ్డి గారిని కలిశాడు, మాతో పాటు వచ్చాడు. ఇంత లోపల మీ అభ్యర్థి ఎలా అయినాడు? ఆయన ఆశ్చర్యంగా ఉంది. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన వైస్ చైర్మన్ల ఎన్నిక చూస్తే నవ్వు వస్తుంది. నవ్వుకుంటారు ఎవరైనా కూడా. అదే కౌన్సిలర్స్ అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేశామమ్మా, ఏం అన్యాయం చేశాము, పార్టీని వదిలి వెళ్ళిపోయినారు మీరు? వ్యాపారాలు చేసుకునేదానికి కొంతమంది, ఆర్థికంగా బలపడేదానికి కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉండే గౌరవం మీకు దక్కుతుందా ఇక్కడ అని అడుగుతున్నాను. ఆడ గేట్ల బయట నిలబడాల్సిందే కదా. అదే జరుగుతుంది కదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. ఇక్కడ ఉన్న గౌరవం మీకు లభిస్తుందా అని అడుగుతున్నా. ఈ రోజు ప్రలోభాలకి లొంగకుండా మా 6 కౌన్సిలర్స్ నా ప్రక్కన, గోవర్ధన్ అన్న ప్రక్కన కూర్చున్న వాళ్ళు పాదాలకు నమస్కరిస్తా ఉన్నా, వాళ్ళ నిజాయితీకి నమస్కరిస్తా ఉన్నా. 4 రోజుల నుంచి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము రాము, మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని చెప్పారు. ఓడిపోతామని తెలిసినా ఈరోజు ఎలక్షన్స్ లో పోటీకి పెట్టాం. మా ప్రమీలక్కను పెట్టాం, యానాది రెడ్డి అన్నను పెట్టాం. భవిష్యత్తులో నేను, గోవర్ధన్ అన్న, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ 6 కౌన్సిలర్స్కి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఏదేమైనా ప్రజలకు వదిలేస్తాం, బుచ్చిరెడ్డిపాలెం నగర ప్రజలకు వదిలేస్తాం. ఈరోజు వీళ్ళు చేసిన తప్పులు, వెళ్ళిన కౌన్సిలర్స్, చైర్పర్సన్ మనం పంపించలేదు, వాళ్లే వెళ్ళిపోయినారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.